క్లాస్ 10th అయిపోయింది, డైరెక్ట్ ఐఐటి బాంబే సిఎస్సి. 99% స్టూడెంట్స్ ఫెయిల్ అయిపోతారు. రాదు ఐటీ, అందరికి రాదు. ఈ 99% స్టూడెంట్స్ ఫెయిల్ అవ్వడానికి కారణం వాళ్ళకి చదువు రాదనో లేదా వాళ్ళకి తెలివి లేదనో కాదు, కన్సిస్టెన్సీ లేకపోవడం, డిసిప్లిన్ లేకపోవడం, హార్డ్ వర్క్ చేయకపోవడం. నేను చాలా మందిని చూసా, వాళ్ళకి 7th 8th నుంచి ఐఐటి కోచింగ్ ఉండేది, ఇప్పుడు కనీసం ఎన్ఐటి కూడా రాలేదు వాళ్ళకి. కానీ కొంతమంది ఉంటారు, వాళ్ళు నార్మల్ అందరిలానే 11th నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. వాడు ఇప్పుడు ఐఐటి గువాహటిలో ఉన్నాడు, నా ఫ్రెండ్. అంతెందుకు, నాకు 11th లో డివిజన్ చేద్దామన్నా చిన్న డౌట్ ఉండేది, కరెక్టే చేస్తున్నానా లేదా ఏదైనా తప్పు చేస్తున్నానా అని. 1/2 + 1/3 డైరెక్ట్ గా కింద 6 ఎలా వేస్తారా బాబు అనుకునేవాడిని. అలాంటి వాడిని నేను మీ ముందుకు వచ్చి ఫిజిక్స్ చెప్తున్నా అంటే, ఐఐఎస్టి షిప్పూర్ లో చదువుతున్నా అంటే, ఇంటర్ లో 965, ఫస్ట్ ఇయర్ లో 459 వచ్చిందంటే మీరు ఏదైనా చేయగలరు. ఇంటర్ మార్క్స్ పెద్ద గొప్ప అని చెప్పుకోవట్లే, అది చాలా ఈజీ, దేనికి పనికిరాదు కూడా. కానీ నాలాంటి కూడా అంతవరకు వచ్చాడంటే మీరు ఏదైనా చేయగలరు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఈ జేఈ ర్యాట్ రేస్ వల్ల నీకున్న హాబీస్ ని, నీకున్న టాలెంట్స్ ని ఇగ్నోర్ చేయకు. మేబీ నీకు క్రికెట్ బాగా వచ్చుండొచ్చు, సింగింగ్ బాగా వచ్చుండొచ్చు, పెయింటింగ్, డాన్సింగ్, ఇంకేదైనా నీ గాడ్ గిఫ్టెడ్ టాలెంట్ ని ప్లీజ్ వదులుకోకు. డోంట్ కంప్లీట్లీ ఇగ్నోర్. ఎందుకంటే ఉన్నది ఒకటే జిందగీ. నీకు రియల్లీ ఏదైనా గట్టి ప్యాషన్ ఉంటే ఈ జేఈ కూడా వద్దు, దాని మీద ఫోకస్ చేయి. లేదు నాకు అలాంటి గాడ్ గిఫ్టెడ్ టాలెంట్స్ ఏమీ లేవంటే జేఈ ఇస్ ది బెస్ట్ ఆప్షన్. ఐ అష్యూర్ యూ, ఇట్ విల్ చేంజ్ యూ కంప్లీట్లీ. మేబీ 2 years తర్వాత నువ్వు జేఈలో ఫెయిల్ అవ్వచ్చు, కానీ ఇట్ విల్ ట్రాన్స్ఫార్మ్ యూ టు అ బెటర్ వర్జన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ if you give your blood and sweat. అవ పేరు చంద్రడా. సో నువ్వు 1% స్టూడెంట్స్ లో ఒకటి అవ్వాలంటే ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్స్ ని 2 years జేఈ ప్రిపరేషన్ ఎండ్ వరకు గుర్తుండాలి. ప్రతిరోజు నువ్వు ఆ పాయింట్స్ ఫాలో అవుతున్నావా లేదా చెక్ చేస్తూ ఉండాలి. ఒక పెన్ను పేపర్ తీసి రాసుకో. ఫస్ట్ పాయింట్, నీ క్లాసే నీకు గుడి, నీ టీచరే నీకు దేవుడు, టీచర్ ఇచ్చిన నోట్సే నీకు నైవేద్యం. క్లాస్ వింటున్నప్పుడు నీకు సరౌండింగ్స్తో ఎటువంటి సంబంధం ఉండకూడదు. నీ 100% ఫోకస్ నీ టీచర్ చెప్తున్న మాటల మీదే ఉండాలి. నువ్వు క్లాస్ ఎంత బాగా వింటే నెక్స్ట్ నువ్వు కూర్చొని క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నప్పుడు నీ బ్రెయిన్ అంత కాన్సెప్చువల్ గా పనిచేస్తుంది. కాన్సెప్ట్స్ అన్ని నీ బ్రెయిన్ లో బాగా తిరుగుతాయి, ఈజీలీ క్వశ్చన్స్ చేసేయగలవు. అండ్ ఓన్లీ క్లాస్ వింటే సరిపోదు, నోట్స్ రాయాలి. నోట్స్ అండ్ నోట్స్ కూడా ఎలా రాస్తావు, టీచర్ చెప్తుందని నెమ్మదిగా వింటూ మంచిగా అర్థం చేసుకుంటూ ధీమా 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 అంటూ రాస్తావా, మెల్లగా రాస్తావా? నీ చెవులు నీ చెయ్య సైమల్టేనియస్లీ పనిచేయాలి. వింటూ వింటూ రాస్తూ ఉండాలి. వింటూ రాస్తూ వీలైతే సార్ చెప్తున్న ఫార్ములాస్ కూడా అక్కడ గుర్తుపెట్టుకోవాలి. దీనివల్ల నీ బ్రెయిన్ చాలా ఫాస్ట్ గా పనిచేయడం నేర్చుకుంటుంది. క్వశ్చన్స్ చాలా ఫాస్ట్ గా సాల్వ్ అవుతాయి. ఒక క్వశ్చన్ చదివి ఫాస్ట్ గా ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకుంటావు. ఇవన్నీ ఫాల్తూ మాటలు కావు. చెప్పింది వింటే బాగుపడతావు, లేదంటే పోతావు. సెకండ్ పాయింట్, క్లాస్ మంచిగా వినాలి, ఓకే, 100% ఫోకస్ పెట్టాలి, ఓకే. కానీ క్లాస్ అర్థం కావట్లేదే, సార్ చెప్తున్న ఒక్క ముక్క బొరకెక్కితే ఒట్టు అన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. వెక్టర్స్ వచ్చా, ఇంటిగ్రేషన్ వచ్చా, డిఫరెన్షియేషన్ వచ్చా, ట్రిగ్నోమెట్రీ వచ్చా, మరి ఎందుకురా నీకు వచ్చు కానీ పూర్తిగా రావు, మరి ఎలా అర్థం అవుతాయిరా? ఇవి రాకుండా నువ్వు కైనమెటిక్స్ చాప్టర్ చేయలేవు. న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ వచ్చా, ఇది రాబోయే అన్ని చాప్టర్స్ లో ఉంటది. ఈ బేసిక్ చాప్టర్స్ నేర్చుకోవాలి ఫస్ట్, అప్పుడు ఏదైనా చేయగలవు నువ్వు. అర్థమైందా? థర్డ్ పాయింట్, మాక్సిమం అందరు చేసే మిస్టేక్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయకపోవడం. నా జేఈ టైంలో సార్ క్లాస్ చెప్పేసేవారు, నేను నోట్స్ రాసేవాడిని, అంతా అర్థమైపోయింది. స్టడీ అవర్లో కూర్చొని నోట్స్ అంతా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం చదివేసేవాడిని. అలా స్టడీ అవర్ అంతా గడిచిపోయింది. మళ్ళీ సార్ నెక్స్ట్ డే క్లాస్ చెప్పేసేవారు, నేను నోట్ చేసుకునేవాడిని, అంతా అర్థమైపోయింది. స్టడీ అవర్లో కూర్చొని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం చదివేసేవాడిని. అలా వీక్ అంతా గడిచిపోయింది. వీకెండ్ లో మాకు టెస్ట్ పెట్టేవారు, ఆ టెస్ట్ లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. వీక్ అంతా నేను థియరీ చదువుకుని కూర్చుంటే టెస్ట్ లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయమంటే చేయగలనా? చేయలేను. థియరీ చదవాలి, ఫార్ములాస్ చదవాలి, కానీ ఆ ఫార్ములాస్ ని ఎక్కడ అప్లై చేయాలో నేర్చుకోవాలి. క్వశ్చన్ లో ఏంటి అడిగితే ఏ ఫార్ములా అప్లై చేయాలో నీకు తెలియాలి. ఆ ఫార్ములా అప్లై చేసాక నీకు వచ్చే రిజల్టెంట్ కూడా తెలిసి ఉండాలి. అది ఎలా తెలుస్తుంది? ప్రాబ్లమ్ సాల్వ్ చేసి. ప్రాబ్లమ్ సాల్వ్ చేయడమే నీ ప్రాబ్లం అయితే ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసి నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయి. నీకు క్రికెట్ రాదు, క్రికెట్ చూస్తే సరిపోద్దా? క్రికెట్ ఆడాలి, ఆడితేనే నేర్చుకుంటావు. నువ్వు ఎంత ఆడితే అంత పర్ఫెక్ట్ అవుతావు. సిమిలర్లీ నువ్వు ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేకపోతున్నావు, క్లాస్ వింటే సరిపోద్దా? ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. నువ్వు ఎంత సాల్వ్ చేస్తే అంత పర్ఫెక్ట్ అవుతావు. స్టార్టింగ్ లో సాల్వ్ అవ్వవు, ట్రై చేస్తూ ఉండాలి. ట్రై చేస్తూ ఉంటే నీకు ఆటోమేటిక్లీ వస్తుంది, నమ్మండి. ఫోర్త్ పాయింట్, కొంతమంది టెస్ట్ రాసే బదులు చదువుకుందాం కదా, ఇక్కడ 3 hours వేస్ట్ చేసే బదులు అక్కడ కొత్త కాన్సెప్ట్స్ నేర్చుకుందాం, కొత్త టాపిక్స్ నేర్చుకుందాం కదా అనుకుంటారు. చాలా తప్పు. అరే టెస్ట్ అంటేనే నీకు నువ్వు టెస్ట్ చేసుకోవడం. నువ్వు వీక్ అంతా గట్టికి చదివేస్తావు, వీక్ అంతా ఎరగదీసేస్తావు, కానీ కరెక్ట్ డైరెక్షన్ లో హార్డ్ వర్క్ చేస్తున్నావా లేదా ఎలా తెలుస్తుంది? టెస్ట్ రాస్తే తెలుస్తుంది. సపోజ్ నువ్వు ఒక చాప్టర్ బాగా చదివేవరా, నీకు వచ్చిన క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేస్తావు, అవి ఎలాగా చేస్తావు. కానీ నీకు రాని క్వశ్చన్స్ అంటే రాని టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి పాయింట్అవుట్ అయిపోతాయి. నువ్వు ఏ టాపిక్ లో అయితే వీక్ ఉన్నావో అవి తెలిసిపోతాయి నీకు.
జాక్ పాట్. వాటి మీద వర్క్ చేయి. నీకు వచ్చిన టాపిక్స్ నీకు ఎలాగవచ్చు, నీ వీక్ టాపిక్స్ కూడా నువ్వు చదివేస్తావు, మొత్తం చాప్టర్ కంప్లీట్ అయిపోద్ది. మా ఫ్రెండ్స్ వీక్లీ టెస్ట్ లో చూసి రాసేవారు. వాళ్ళ పేరెంట్స్ తిట్టేవారు తక్కువ మార్కులు ఎందుకు వస్తున్నాయని. వాళ్ళ పేరెంట్స్ ని ఎలాగో మోసం చేశారో వాళ్ళని కూడా వాళ్ళు మోసం చేసుకున్నారు. సో ప్లీజ్ జెన్యూన్ గా ఉండండి, జెన్యూన్ గా టెస్ట్ రాయండి. ఫిఫ్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, నీకు జేఈ జర్నీ చాలా పెద్దగా అనిపించచ్చు. 2 years చదవాలా, డైలీ పొద్దున్న 6 o'clock లేవాలా, డైలీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలా, అలా ఈ 2 years మొత్తం చేయాలా అని అనుకోకుండా బ్రేక్ దీస్ 2 years ఇంటూ పార్ట్స్. నువ్వు ఈ ఒక్క వీక్ ని చూడు, ఈ వీక్ ని టార్గెట్ పెట్టుకో. ఈ వీక్ టార్గెట్ ని ఎలా అచీవ్ చేయాలో ఆలోచిస్తూ ఈ రోజు టార్గెట్ ని నువ్వు పెట్టుకో. ఈ రోజు టార్గెట్ నువ్వు ఎలా అచీవ్ చేయాలో ఆలోచిస్తూ ఈ గంట నువ్వు ఏం చేయాలో టార్గెట్ పెట్టుకో. ఈ గంట టార్గెట్ నువ్వు అచీవ్ చేయి. అలా అలా ఈ వీక్ టార్గెట్ అచీవ్ అయిపోతుంది. అలా అలా ఈ మంత్ టార్గెట్ కంప్లీట్ అయిపోతుంది. అలా అలా నీ 2 years టార్గెట్, నీ డ్రీమ్ ఐఐటి కూడా అచీవ్ అయిపోతుంది. నా దగ్గర ఒక టైం మెషిన్ ఉంటే బాగుంది. అలా 5 years బ్యాక్ కి వెళ్ళిపోయి, ఒరే యశ్వంత్ అలా కాదురా, ఇలా చెయ్యాలరా, అలా చేయకూడదురా, ఇప్పుడు మీకు చెప్తున్నట్టు వాడికి చెప్పి వచ్చేవాడిని. ఒక బేసిక్ వచ్చేది కాదు, ప్రాబ్లమ్ సాల్వ్ చేసేవాడిని కాదు, టెస్టులు రాసేవాడిని కాదు. ఎలా వస్తుంది సీటు ఇలా చేస్తే? జేఈ అనేది ఒక ఎగ్జామ్ మాత్రమే కాదురా, అది మనకి చాలా నేర్పించి వెళ్ళిపోతుంది. నీ లైఫ్లో నువ్వు ఒక పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కుపోయావు. ఆ ప్రాబ్లమ్ని చూసి భయపడిపోతావా? ఫైట్ చేయాలి. ఆ ప్రాబ్లమ్ని ఎనలైజ్ చేయాలి. అసలు ఆ ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చింది, ఏం చేస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. సేమ్ జేఈ కూడా అడ్వాన్స్డ్ లో చాలా పెద్ద పెద్ద క్వశ్చన్స్ ఉంటాయి. ఒక సగం పేజ్ అంతా క్వశ్చన్ ఉంటది. ఆ పెద్ద క్వశ్చన్ ని చూసి భయపడిపోయావా, పోతావు. ఆ ప్రాబ్లమ్ ని ఫేస్ చేయి, ఆ క్వశ్చన్ ని చదువు, వాడు ఏం అడుగుతున్నాడు, ఏం చేస్తే ఆ క్వశ్చన్ సాల్వ్ అవుతుంది. ఈ థింకింగ్ నువ్వు అలవాటు చేసుకుంటే లైఫ్ లో ఏ ప్రాబ్లం వచ్చినా ఫైట్ చేయగలవు. జేఈ ముందు నువ్వు ఎలా ఉండేవాడుకో, జేఈ అయిపోయాక నువ్వు అలా ఉండవు. ఒక టోటలీ డిఫరెంట్ పర్సన్ లా ట్రాన్స్ఫార్మ్ అయిపోతావు. ఒక హార్డ్ వర్కర్ లా, ఒక లాజికల్ థింకర్ లా, ఒక జెన్యూన్ పర్సన్ లా ట్రాన్స్ఫార్మ్ అయిపోతావు.